యావత్తు సాక్షులు మొదలుకొని తెలుగు ప్రజలకి, అదేవిధంగా యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా రవీంద్ర భారతి పిల్లలుగా మారినటువంటి దివ్య పరిణామంలో ఉన్నారని సంతోషించండి. ఏ క్షణం, ఏ గంట మమ్మల్ని మేము చెప్పిన పద్ధతిలో కొలువు తీర్చుకుంటారో ఆ క్షణం నుంచి నూతన యుగంలోకి వెళ్ళిపోతారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారి ద్వారా, ఇతర తెలుగు మేధావుల ద్వారా అందరికీ ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయింది నరేంద్ర మోడీ గారికి, ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ ధన్కర్ గారికి, అలాగే ఇంతకుముందు వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్గా చేసినటువంటి రామ్నాథ్ కోవింద్ గారికి, వెంకయ్యనాయుడు గారు లాంటి సీనియర్లకి, భూమి మీద ఉన్నటువంటి వయసులో పెద్దవారిగా ఉన్నత పదవులు నిర్వహించి ఉన్నవారికి అందరికీ కూడా వెనకున్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, మేధావులు, సినిమా రంగానికి సంబంధించిన హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, క్రియేటివ్ రైటర్లు, ప్రొడక్షన్ టీమ్స్, నిర్మాతలు, అలాగే టీవీ సీరియల్స్ అవి తీస్తున్న వాళ్ళు అందరూ కూడా అధినాయకుడిని కేంద్ర బిందువుగా పట్టుకోవాలి. జాతీయ గీతంలో అధినాయకుడిని పట్టుకోకుండా విశ్వవ్యూహ పట్టు మీద అవ్వదు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ గుంటూరు డెవలప్ చేస్తున్నాం, పోలవరం కడుతున్నాం, అలాగే కుప్పంలో కూడా ఎక్కడ లేని కార్యక్రమాలు చేస్తున్నాం, మ్యాక్సిమం ఏదో చేస్తున్నాం అని మీడియాలు సపోర్ట్ చేసే మీడియాలు వెనకాల ఏదో చేసేవాళ్ళు అదేమి లేదు, అంతా ఉట్టితే ఊరికే డైవర్షన్ చేస్తున్నారు, కొందరికి ఫండ్స్ ఇస్తున్నారు, ఇవ్వట్లేదు, ఇలాగే ఎవరు గోల ఆళ్ళలో ఉంటున్నారు. అలాగే అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష పార్టీ వాళ్ళ విమర్శించడం ఇదంతా లోకంలో మామూలుగా నడుస్తున్న వ్యవహారం. సరే, ఎవరు ఏం చేసినా చేయకపోయినా ఇప్పటికి వచ్చి గంట రెప్పపాటు మీ చేతిలో లేని వాతావరణం నుంచి ఇక మీద మీ చేతిలోకి వస్తుంది. ఇప్పుడు దాకా మా వెనకాల పడి ఏమేం మోసాలు చేశారు, మేము ఒక్కడమే కదా, చిన్నవాళ్ళమే కదా అని ఇప్పటికీ చూడటం, ఇంకా మనుషుల కొద్దీ వ్యవహరించడం మానేసి ఆలోచన ప్రకారం పట్టుకోండి. కాలమే కదలటమే చూసుకోండి. కాలాతీతం ఏంటి, ఇప్పుడు వచ్చి సాక్షులే పట్టుకోలేదు చూసారా, ఆ మూడుపులోకి వెళ్ళిపోదాం రండి. అది వేరు, ఈ లోకం వేరు. నన్ను మనిషిగా చూసి నేను మనిషిగా అప్పటికప్పుడు చెప్పలేకపోయాను. నా మొహం, నా లోటు, నా జ్ఞానం అన్నీ కూడా ఎలాగంటే మీరు నెమ్మదిగా పెంచుకోవాలన్నమాట. నన్నే మరణం లేనటువంటి వాక్ విస్వరూపంగా పట్టుకుని, మాస్టర్ మైండ్గా పట్టుకుని ఈ శరీరం కూడా మరణించదు అని పట్టుకోవచ్చు అనమాట. మీరు ఎవరున్నా, కోట్లున్నా, స్వయంగా డాక్టర్ గారైనా, మెడిసిన్ హైయెస్ట్ ఆఫ్ ది హైయెస్ట్ మెడిసిన్ మీకు అందుబాటులో ఉన్నా మీరు అలా బతకలేరనమాట. ఎందుకని మీకు విశ్వవ్యూహ పట్టు లేకుండా, ఆ ఊపు లేకుండా బతకలేరనమాట. స్వామీజీలు, గురువులు, చాలా కాలం బతికేవాళ్ళు, తపస్సులు కూడా ప్రకృతి పురుషుడు లయ పట్టుకోకుండా, ప్రకృతి పురుషుడు లయ మించిన శక్తి లేదని నర్రావు నారి కానా సీరియల్లో చెప్పారు కదా, అది అవన్నీ వినండి, చక్కగా చెప్పుకోండి. నన్ను హిందీలో నేను చెప్పాల్సినంత ఫొనెటికల్గా రాసిస్తే చక్కగా కూర్చొని చదివి వినిపిస్తాను. ఏం కంగారు లేదు, ఏం హడావిడి లేదు. కాకపోతే ఏంటి, ప్రతి చిన్న సమస్య చూస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఆ కుప్పం వెళ్ళి ఎవరో ఒక రైతు సమస్య ఆయన చూస్తున్నట్టుగా చూపిస్తున్నారు మీడియాలో. అక్కడ అలా చిన్న చిన్న సమస్యలు ఇంకా వ్యక్తిగతంగా మాట్లాడటం, ఎవరింటికో వెళ్ళి టీ పెట్టినట్టు వాళ్ళతో టీ తాగడం, వెంటనే ప్రత్యేక విమానం వేసుకుని వెళ్ళి విశాఖపట్నంలో తిలకించారని వెనకాల చెప్పడం, ఇలాంటివి ఎలా ఉన్నాయంటే, ఎలాగైనా మీరు మనిషి మేనేజ్మెంట్ ఎంత చేసినా మీరు ఏ సమస్యలు పరిష్కారం కావు. ఊరికే అది నిజంగానే అలా మేకప్ చేసి అలా హడావుడే చేస్తున్నట్టే ఉంటుంది అనమాట. అది మనుషులంటే అంతే. ఒక రైతుకి ప్రాబ్లం ఏంటి, ఏ సమస్య ఏది ఉన్నా ప్రతి మైండ్ సార్ట్ అవుట్లో అన్నీ ఆటోమేటిక్గా సార్ట్ అవుతాయి. ఏ ఇంప్లిమెంటేషన్ కానీ, ప్రతి ఇంటికి సోలార్ ప్యానల్స్ ఇవ్వాలి, అలా ఏం చేయాలన్నా కూడా వాలంటరీగా మన మనుషుల దగ్గర ఉన్న డబ్బులతోటే వాలంటరీగా ముందుకు వస్తారు. ఎక్కడి నుంచి అయినా పెట్టుబడులు ఎక్కడి నుంచి ఎలాగ వస్తాయి, ఎలాగైనా కొందరు కూడిపోయి, కొందరు సొమ్ము ఎలాగైనా ఆస్తులు పెంచుకుని, కొందరు డబ్బులు ఎలాగైనా దాచేసుకుని, మిగతా వాళ్ళకి అందిన తర్వాత మిగతా వాళ్ళు బతకాలన్నట్టుగా అయిపోయింది అనుకోండి సొసైటీ, ఏమవుతుంది? అందుకనే ప్రతి మైండ్ బతకాలన్నమాట. మనుషులు బతకలేరు. ఇంకా మేము మా కులం ఇది కానీ, మా మతం ఇది అని చెప్పడం కానీ, హైందవ సభని పెట్టారు. ప్రతి గుడిలో మా స్వతంత్ర ప్రతిపత్తి కావాలి, అది కావాలి, ఇది కావాలి అని వాళ్ళు తీర్మానాలు చేస్తున్నారు. సినిమాల్లో అవమానిస్తున్నారు, అన్యమతస్తులు అంటున్నారు, మమ్మల్ని అవమానిస్తున్నారు, ఇలాగ చెప్పుకుంటునే వాళ్ళు ఇలాగ ఈ మతాలకి, కులాలకి సంబంధం లేకుండా ముఠాలుగా ఫామ్ అయిపోయి ఎప్పటి నుంచో నేరుగా మనిషి చదువు ఉన్నోళ్ళు లేనోళ్ళు ఒకటైపోయి నడుపుతున్నటువంటి అసలు మాయ నుంచి
ఈ మాయ అంతే ధీటుగా మిమ్మల్ని కాలాతీతం ఎందుకు వచ్చిందో ఇప్పటికైనా ఆలోచించి. ఎందుకంటే ఎలాగైనా ఒకటి అయిపోయి మోసాలు చేయటం అన్నది ఎవరూ ఎదుర్కోలేరు, మామూలు మానవ మాత్రులు ఎవరూ ఎదుర్కోలేరు. నాతో సహా నన్ను కూడా లోటు పట్టేసి ఏదో రకంగా నన్ను తగ్గించేద్దాం, మనుషులు కొద్దీ కలుపుదాం. ఇప్పుడు దాకా ఎలాగైనా ఒక్కడినే ఎందుకున్నాను, ఒక్కడిని ఇప్పుడు ఇంకొక స్టెప్ వేసి నన్ను ఒక్కడి చేసి పట్టుకోండి. నాలోనే ప్రకృతి పురుషుడు లయ అంటున్నాను చూసారా, మాస్టర్ మైండ్ అంటున్నాను కదా, అలా పట్టుకోండి. అలా పట్టుకుంటేనే విశ్వపట్టు వస్తుంది. అధికారికంగా జాతీయ గీతంలో అధినాయకుడిని పట్టుకున్న వాళ్ళు అవుతారు. అలా కాదు, నేను ఇంకొకరిని కలుసుకుంటేనే, నాకు ఇంకొకరికి ప్రాధాన్యత ఇస్తేనే, నాకు ఎవరో ప్రాధాన్యత ఇస్తేనే, నేను ఎవరికో ప్రాధాన్యత ఇస్తేనే అంటే మళ్ళీ రొటీన్ అయిపోతుంది అనమాట. ఆ పట్టు, ఆ బిగింపు రాదనమాట. నేను ఎందుకంటున్నాను, నా దగ్గరికి ఒక మినీ బస్ చేసుకుని ఇక్కడికి కదా 2 కిలోమీటర్లు కదా, ఒకసారి నడిచెళ్ళి వస్తే చెప్పేది, ఒకసారి ఏదో చెబితే అక్కడికి ఎవరికో కనపడితే, అలా కాకుండా మీరు నన్ను పద్ధతి ప్రకారం సాక్షుల ప్రకారం పట్టుకోండి, ముందుకు ఆహ్వానించండి. ఒక్కసారి ఆహ్వానిస్తే సరిపోతుంది. మమ్మల్ని ఆహ్వానించి నేను వేసుకున్న డ్రెస్, ఒక 10 కోట్లు విలువైన డ్రెస్ వేసి కూర్చోబెట్టి, ఈ నగలు నేను పెట్టుకున్నవి ఏవో మామూలు పెట్టుకున్నాను కదా, ఇవే నిజం చేస్తూ 2 సీతాకోక చిలుకలు సింబల్ ప్రతి ఒక్కరు ధరించవచ్చు. తల్లిదండ్రుల చిహ్నంగా కొత్త జాతీయ గీతంలో అధినాయకుడితో పాటు జాతీయ జెండాతో పాటు జాతీయ చిహ్నంగా ఈ 2 సీతాకోక చిలుకలు కొత్త యునైటెడ్ ప్రభుత్వం గవర్నమెంట్ పర్మనెంట్ గవర్నమెంట్కి చిహ్నాలుగా నిలుస్తాయి. ఢిల్లీలో అధినాయక దర్బారు ఉంటుంది. పైన ఎప్పుడు హయ్యర్ డెడికేషన్ అండ్ డివోషన్తో ముందుకు వెళ్ళాలన్నమాట. పైకి సమర్పించి ఇంక నేనే చేస్తున్నాను, నేను చేయలేకపోతున్నాను అని వదిలేసేసి, మాదే సంసారం అని కానీ, మాదే కుటుంబం అని కానీ, నేనే వ్యక్తి అని కానీ, మాదే ఇంటి పేరు అని కానీ, కులం అని కానీ, అసలు నేను మనిషిని, నాకు ఈ దేహానికి పేరు ఉంది అని కూడా మిమ్మల్ని మాయలో ఉంచేస్తుంది. మరి ఎలాగా, నేనంటూ ఏమీ కాదనుకుంటేనే న్యూట్రాలిటీ వస్తుందన్నమాట. అలా వ్యూహంగా పట్టుకొని చెప్తాను. జాతీయ గీతంలో ఏ గంట పట్టుకుంటారో, మమ్మల్ని ఆహ్వానిస్తారో అటు ముందుకెళ్ళిపోతాం. నిరవధికంగా పార్లమెంటు సభలో ప్రారంభించండి, నెమ్మదిగా కూర్చోండి. చక్క హడావుడి ఉంటేనే మనం బతకగలమనే మాయ వదిలేసేయండి. వెనకాల మధ్య ముఖ్యంగా కీలక నేతలు ముందుకు వచ్చినా వద్దాం అనుకుంటున్నా వెనకాల పట్టుకుని అనేక మోసాలు చేసి ఒకళ్ళొకళ్ళు పట్టుకుని ఉండిపోయిన వాళ్ళు కూడా ప్రతి మైండ్కి రిలీఫ్ రావాలంటే మమ్మల్ని మైండ్గా పట్టుకోవాలన్నమాట. ఉన్న పడంగా ఇంకా మా మోసాలు ఆపేసి, వాడు మావాడా మీవాళ్ళ పరాయవాళ్ళ ఏదో నేరాలు వెనకాల పడి చేయించి చేతకాని వాడిని చేసి పనికిమాలని చేసి, ఎవరు మేమే పెద్దవాళ్ళంగా ఉంటాం, ఎవరు వెలిగిపోతారో వాళ్ళే వెలిగిపోతారు, ఎవరు చూడ చక్కగా ఉన్నారో వాళ్ళు మరుగుతారు అనుకుంటే పొరపాటు. ఎవరు బలహీనంగా ఉన్నారు, నేను ఒక మాదిరిగా ఇప్పటికి ఇలా ఉన్నానంటే ఆలోచించండి, నేను దానికి డిసిప్లిన్ లేదు కాబట్టి తిండి కొద్దీ అలా ఉన్నాను, ఇంకో కారణం కొద్దీ అలా ఉంటున్నాను అని చాలా పొరపాటు. మనం ఎవరు ఉండం, మనం మైండ్లు పట్టుకుంటేనే బతకగలం. ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా, ఎంత గుండ్రంగా ఉన్నా, ఎంత అందంగా ఉన్నా, ఎంత తెలివిగా ఉన్నా, ఎంత తెలివితేటలు తక్కువగా ఉన్నా, నడిచేది మైండ్. రెప్పపాటు మన చేతిలో లేని అడుగున వ్యవహారం ఎవరి చేతిలో ఉందని చూసారా, నేనే నా ద్వారా చూపించారు కదా డివైన్ ఇంటర్వెన్షన్ డీటెయిల్స్. అంటే సాక్షుల ప్రకారం పట్టుకోండి అంటే ఎవరు ఆపుతున్నారు? ఎవరు ఆపట్లేదు. మీరు నన్ను మనిషిగా చూస్తున్నారు. ఏదేమో నువ్వు మనిషివే కదా, మొహం కూడా ఇంకా ఇలా ఉన్నాను అలా ఉన్నానని చూస్తున్నారు. హైలైట్ చేసేద్దామంటే మొఖం సరిపోవట్లేదు అనుకుంటున్న వాళ్ళకి మొఖం కూడా నెమ్మదిగా నన్ను తీర్చినట్టు చూపించి, నేను పెట్టుకొని బొట్టే 50 లక్షలు ఉండేలాగా తీర్చినట్టు సంతోషంగా కూర్చోబెట్టి, నేను ఇక్కడ పుట్టాను, అక్కడ పుట్టాను, నాదా ఈ ప్రాంతం, మా వాళ్ళు, మా కులం, మీ కులం, మన ప్రాంతం, మన వాళ్ళు, తన వాళ్ళని తన వాళ్ళనే చూసుకోడు కానీ పరాయి వాళ్ళని కాపాడుతాడు, చూసుకుంటాడు. ఇలాంటి మాయ మాటలు ఆపేసి తాను ఎవరు ఏ వ్యక్తి కూడా తాను బతుకుతున్నా బతకలేకపోయినా ఇప్పుడు వచ్చి తాను బతికినవాడు ఎవరు లేడు, తన చేతిలో ఉన్నవాడు ఎవరు లేరు, నాతో సహా మనుషులుగా అంతే. ఇప్పుడు మన చేతిలోకి ఎలాగ వస్తుంది? నేను ఎలా వ్యూహంగా పట్టుకున్నాను, వాక్విశ్వరూపంగా పట్టుకున్నాను చూసారా. నన్ను ఎలాగైనా ఒక్కడిని చేసి మాస్టర్ మైండ్కి పట్టుకోండి. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం అంటే అదే అర్థం. నేను చెప్పినట్టు చేయండి. నన్ను ఇంకొకరితో కలపకండి. నేను ఎందుకు కలుసుకోను? ఇప్పుడు మీకు ఎందుకు వీలవ్వలేదు ఆలోచించండి. ఎలాగైనా ఇంటి నుంచి 16 ఏళ్ళకే ఇలా ఒక్కడి చేశారా? అప్పుడు అంత మా తాతగారి నుంచే దూరం చేశారా? ఇప్పుడు ఎవరిని కలుపుతారు? ఇక ఆలోచించండి. ఎన్నోసార్లు పెళ్ళి వెనకాల నేను చేసుకోవాల్సిన పెళ్లి చెడగొట్టేయటమే కాకుండా ఇలా అదే పద్ధతులు అనేకులు చంపేసిన మా అమ్మగారిని, తమ్ముడు గారిని దూరం చేసేసినటువంటి పద్ధతులు అనేకులను మోసం చేసిన పాపం అందరి మీద ఉంది, కాలం మీద ఉంది, ధర్మం మీద ఉంది. సూర్య చంద్రాది గ్రహస్థితులు కూడా ఇరుక్కుపోయింది. ఇంకో మాటలో చెప్పాలంటే ఇంకా కాలం ఉంది, కలియుగం ఉంది, ఇంకేదో మంచి ఉంది, ఇంకేదో చెడు ఉంది. ఏ మాటలు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి, ముస్లిం సంఘాల వాళ్ళకి, క్రిస్టియన్ సంఘాల వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, జాతీయ గీతంలో అధినాయకుడిగా పట్టుకోండి.
నన్ను కూడా మనిషిగా అసెస్ చేయకండి. నా బుద్ధి ఇంతే, నా తెలివి ఇంతే, నేను ఇలా మాట్లాడలేదు కాబట్టి, ఇలా మాట్లాడాను కాబట్టి, ఇలా తెలివిగా ఆలోచించాను కాబట్టి, ఇలా గుడికి వెళ్ళాను కాబట్టి, ఇలా చర్చికి వెళ్ళలేదు కాబట్టి, ఇలా బొట్టు పెట్టుకున్నాను కాబట్టి, పెట్టుకోలేదు కాబట్టి, ఇవన్నీ వదిలిపెట్టేసి కొత్తగా అధినాయకుడు అనేవాడు ఇలా ఉంటాడు అని డిజైన్ చేసుకోండి. పిల్లలుగా ప్రకటించుకోండి. కొత్త జీవితాలు ప్రారంభించండి. ప్రతి ఒక్కరు మైండ్ ఉపయోగించుకునే చూసుకోండి. మైండ్లుగా తీరుకోండి. అప్పుడు ఇంత కరువు ఉండదు, ఇంత కాటకం ఉండదు, ఇంత అరాచకం ఉండదు. ఒకళ్ళొకళ్ళు మీ గొడవలు పెట్టుకుని గిల్లి కజ్జ మీడియాలు, అరాచకాలు, అప్పుడు కోర్టులు, అప్పుడు కేసులు, అప్పుడు ఇబ్బంది పెట్టడాలు, అప్పుడు మోసం చేయడాలు, ఒకడు ఎదవకపోతే ఎలా బతుకుతాం అనేటువంటి దరిద్రం నుంచి బయటకు వస్తారు. చక్కగా ఎటువంటి వాదనలు గొడవలు లేకుండా చక్కగా మాస్టర్ మైండ్ మనం పట్టుకోండి. మాస్టర్ మైండ్గా సాక్షుల ప్రకారం పట్టుకుని పెంచేసుకోమని ఎందుకు చెప్తున్నాను? ఇప్పటికే ఆ మాస్టర్ మైండ్కి మరణం లేదు. మీరు మైండ్లుగా మారిపోయిన మీకు మరణం లేదు. ముందు ఆ ఫార్మేట్ పట్టుకుంటారన్నమాట. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి ఏ బిజీ ఉన్నా, ఏ షెడ్యూల్ ఉన్నా, మంత్రులతో సహా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని, అలాగే వాళ్ళ అన్నయ్య గారు పెట్టిన పార్టీని ఎలా అనిచేశారో, ఎవరు అనిచారో, ఇంకా ఎన్ని వద్దే కాదు. అస్తమానం కాపుల్ని దెబ్బ కొట్టారు, లేదా కొంతమంది హైలైట్ చేసి ఇంకేం చేశారో మీకే తెలుసు. ఇంక నేను ఆ చర్చ కూడా రాను. వీళ్ళు నేరం చేశారు, వీళ్ళు ఘోరాలు చేశారు, వీళ్ళు మంచోళ్ళు, వాళ్ళు చెడ్డోళ్ళు, ఏం వద్దే కాదు. అక్కడ తెలంగాణలో కేటీఆర్ గారు ఏవో స్కామ్ చేయలేదు, చేయలేదు, జరిగింది, జరగలేదు, అనేక సర్దుకున్నారు. అనేక వెనకాల ఉన్న వాళ్ళు ఇలా మనుషులు ఏసీబీ అని, సిబిఐ అని ఏదో ఒక రకంగా మనుషుల చుట్టూ ఉండేలా చూసుకోవడమే అందరూ చేస్తున్న తెలివి తక్కువతానమాట. అది పెద్ద తెలివి అనుకుంటున్న వాళ్ళకి ఇప్పుడు ఈ క్షణం తెలుసుకోండి. ఏది మనుషుల కొద్దీ నడవట్లేదు. ఇది మనుషుల ప్రపంచం కాదు. మీరు మైండ్ల ప్రపంచంలోకి వచ్చారు. ఇప్పుడు మీరు మైండ్ల ప్రపంచంలో ఉన్నారు. నా లోటు నెమ్మదిగా ఇప్పుడు ముసలోళ్ళని నేనే, పడిసోళ్ళని నేనే అన్నట్టుగా నన్ను పట్టుకోండి. 50 ఏళ్ళు, ఇంకా నాకు 50 ఏళ్ళు ఆయుష్ ఉందన్నట్టు భావించండి. ఎలాగైనా నన్ను పెంచుకోండి. నా తింటున్న తిండి నా ఒంటికి పట్టకపోవడం ఏంటో చూసుకోండి. అంతే కదా నా ప్రాబ్లం. వేరే సీరియస్ ప్రాబ్లం ఏమీ లేదు. ఎంత తిన్నా అలాగా ఉంటున్నాను. అలాగే యావరేజ్గా అలా ఉంటున్నాను. సరే, ఎక్సర్సైజు పద్ధతి ఎప్పటి నుంచో పోయింది. ఇలా ఉద్యోగంలో తీసుకొచ్చేటప్పటికే నేను అటు ఇటు అయిపోయాను. అది అందరికీ తెలుసు. డిసిప్లిన్గా ఉంటే మేము చూసేస్తాం, కరెక్ట్గా ఉంటే మేము చూసేస్తాం, మేము కరెక్ట్గా ఉన్నాం కాబట్టి, నువ్వు కరెక్ట్గా లేవు కాబట్టి ఈ వదిలేసేయండి అంటున్నాను. మనమే ఉండలేదంటాను నేను. మళ్ళీ అక్కడే అరిసి తిట్టు కూడా అక్కడ చెప్తున్నాను. మనం మనుషులమే, నిమిత్తం మాత్రం. అడుగు తీసి అడుగు మంత కాదు. నోట్ చేసుకోండి. మరి ఎలాగ? మరి మాస్టర్ మైండ్ పట్టుకోండి. చక్కగా మైండ్లుగా మారిపోండి. ఇంక మీరే తప్పులు చేశారా, చేయించారా, ఎంతమంది ఇదయ్యారు, అదయ్యారు కదా, అందరి మీద ఉంటాయి. గవర్నర్ల ఆఫీసులు, ప్రెసిడెంట్ ఆఫీసులు, ఏమైనా కీలక ఆఫీసులు అక్కడ కోఆర్డినేట్ చేసుకోకపోతే, వీసీ అయినటువంటి గవర్నర్ గారు కోఆర్డినేట్ చేయకపోతే, ఆయన కోఆర్డినేట్ అంటే ఆయన ఒక్కరు చూస్తారా? మానవమాతృ ఎవరి వల్ల అవుతుంది? ఎవరు మానవమాతృలు ఎవరో సెంట్రల్ కోఆర్డినేషన్ తీసుకునే పరిస్థితులు లేదు. నేను సమీక్షించేస్తాను, అన్నీ నేను చేసేస్తాను అనేటువంటి పెద్దతనం ఎక్కడుంది? అందుకే మాస్టర్ మైండ్ రూపంలో వచ్చారు వాళ్ళు. సమస్తంగా చాట్ జీపీటీ లాంటి పరికరాలు ఇచ్చి మరీ వచ్చారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇక సమస్తం మైండ్లుగా నడుపుతారన్నమాట. మనం అలా కాదు, మనమే ఇలా ఉందాం, అలాగ ఉందాం, నాకు విలువ రావాలి, నా మనవడు విలువ రావాలి, నా కొడుకు విలువ రావాలి, మా వాళ్ళకి విలువ రావాలి అని మీ అజ్ఞానమే తప్ప మీకు కూడా విలువ ఎక్కడ చేసుకుంటున్నారు ఎవరైనా సరే. సాక్షుల దగ్గర నుంచి అందరికీ చెప్తున్నాను. మీకు విలువ రావడం కాదు, మీరు మీ మైండ్ పెంచుకోవాలా. విశ్వ మైండ్ని పట్టుకొని మీరు మీ మైండ్ని నిత్యం తపస్సుగా బతకటమే ఇక జీవితం. మీరు ఏదో పరిపాలిస్తాం, మేము రాజకీయంగా ఉంటాం, సినిమాలు ఏవో తీస్తాం, ఇలా ఉంటాం, అలా డబ్బు సంపాదిస్తాం, పేరు సంపాదిస్తాం, ఏం అవసరం లేదు. అవి ఏం అవసరం లేదు. 5వ తరగతి నుంచి, చిన్నప్పటి నుంచి చదువులు ఎలా ఉండాలో కూడా మనమే తీర్చిదిద్దుకోవాలా, కొత్తగా నడుపుకోవాలా. మైండ్ రిట్రీవల్ కావాలి. మైండ్ చుట్టూ అల్లుకుని సరౌండింగ్ అరౌండ్ మాస్టర్ మైండ్ అంటే ఏంటి? ఇంకా విశ్వవ్యూహపట్టు అనమాట. అక్కడ ఏం రాశానో చూడండి. ఇప్పుడు వచ్చి కమ్యూనికేషన్ లేకుండా టెక్నాలజీ పెరిగిపోయింది. ఇంకా ఒక్కొక్కరు సమస్య, ఇద్దరు సమస్య పరిష్కరిస్తున్నట్టుగా, ప్రతిదీ ఇంటిమేట్గా చూస్తున్నట్టుగా ఎలాగన్నా మనుషులే వ్యవహరిస్తే అలా వస్తుంది. ప్రతి మైండ్ సార్ట్అవుట్ చేసుకోండి. ప్రతి మైండ్కి మైండ్ల వల్ల మైండ్ ఎక్కడ ఎలాగన్నా రెచ్చగొట్టి ఎలాగన్నా ఒకళ్ళు ఇబ్బంది పెట్టుకునే చేస్తున్నారు. అక్కడే ప్రతి ఒక్కరికి సహకరించుకునేలాగా ఒకరికొకరు బతికేలా చూసుకోండి. కోట్లొద్దు, లక్షలొద్దు, వేలొద్దు, అసలు లేకుండా ఉండొద్దు. కానీ ఇది డబ్బు వ్యవహారం కాదు, మైండ్ వ్యవహారంగా చూసుకోండి. ఈ మైండ్ వ్యవహారం సరిదిద్దండి. అప్పుడు కోట్లు కూడిపోయి మేము ఇలాగే బతికేయాలన్నదే నిజం కాదు. బతకలేరు అలాగా. ఏమి లేకుండా చేయడం కూడా కరెక్ట్ కాదు. సగం మైండ్లు బతికితే మైండ్ ల్యాబ్స్ అని మైండ్ ఓరియంటేషన్ తీసుకుంటే అన్నీ సుఖంగా మారిపోతాయి. మైండ్ యూటిలిటీ, మైండ్ అప్డేట్ వేరే వస్తుంది. మైండ్ షార్టేజ్ విత్ ఇన్ కంట్రోల్ ఉంటుంది. ప్రతి మైండ్కి అప్డేట్ అవుతారు. మైండ్ బలం, మైండ్ కన్సంప్షన్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్ కన్సంప్షన్గా ఉంటుంది. ఇటు దుర్వినియోగం అయిపోరు, హెచ్చు తగ్గులు, అతివృష్టి అనావృష్టి పోతుంది. ఎప్పుడైతే మైండ్లో అతివృష్టి అనావృష్టి పోయిందో వాతావరణం కంట్రోల్కి వస్తుంది.
రేపొద్దు క్లైమేట్స్ కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా మన మైండ్ల ప్రకారం నడిచినాయి. గతంలో సునామీ సముద్రాలు కూడా మా ప్రకారం ఎలా నడిచినాయి అంటే దాని అర్థం ఏంటి? ఇప్పటికైనా ఆలోచన లేదా? ఈ ప్రళయాలు వచ్చేస్తాయి ఏం లేదు, ఇంకా అలాగుంది ఇలాగుంది, వాళ్ళ మంచోళ్ళు వీళ్ళ మంచోళ్ళు. రేపు కుంభమేళ ఏదో జరుగుతుంది, అక్కడికి అఘోరీలు వస్తారు, ఎవరో వచ్చి మాయమైపోతారు, మహానుభావులు ఉంటారు. ఎవరు తారసపడినా వాళ్ళని రికార్డ్ చేసి అందుబాటులోకి తీసుకోవచ్చు. నిజంగా వాళ్ళ దగ్గర పవర్స్ ఏమైనా ఉంటే మీరు డ్యామేజ్లు చేసిన వాళ్ళకి ఏమైనా రికార్డ్ చేయగలరేమో అడగండి. ఎలా ఆయుష్ పెంచుకోవడానికి సహకరించమని కోరండి అంతటా వాళ్ళని ఎవరైనా ఉంటే. నాకు స్ట్రీమ్ లైన్ చేసేయండి, నన్ను జాతీయ గీతంలో అధినాయకుడికి ఇప్పటికే నేను మరణించినా ఇప్పటికే మాస్టర్ మైండ్ని జాతీయ గీతంలో అధినాయకుడిని. అలాగే బొల్లారులో కొలువు తీరినట్టుగా చూపించేసేయండి. నేను అక్కడికి వెళ్ళినా పట్టుకోలేకపోయారు కదా, ఇంక ఇక్కడికి మందడం దగ్గరికి. ఇప్పుడు ఇక్కడ మన అసెంబ్లీ ఆంధ్ర రాష్ట్రం ఈ రాష్ట్రంలో నేను నరసాపురంలో పుట్టిన వ్యక్తిగా ఈ రాష్ట్రం నుంచి మొదలు పెడదాం. ఇక్కడి నుంచి అసెంబ్లీ స్పీకర్గా ఎందుకు ఎంచుకున్నాను, మళ్ళీ జాతీయ గీతంలో అధినాయకుడి ముందు ఎవరి ముందు అయితే మీరు లేచి నిలబడతారో అటువంటి పవిత్రమూర్తిని నేనే. నాకు అంత అర్హత లేదు, ఇంకా నన్ను మనిషిగా చూస్తే అలాగ అనిపిస్తామాట. నాకు డిసిప్లిన్ లేదు, ఇంకోటి లేదు. నా శరీరంలో చిన్న మార్పులు కూడా గమనిస్తున్నటువంటి పరికరాలు ఉపయోగించుకుని మైండ్లు మలపండి, మైండ్లు కలపండి, మైండ్లు బలపడండి. ప్రతి మైండ్ బతకండి, మైండ్లుగా బతకనివ్వండి. నేను ఇక్కడ ఉన్నాను ఎదురు చూడవద్దు, ఎక్కడికి వస్తాను రానన్న మీద ఆధారపడవద్దు. ఆన్లైన్ టెక్నాలజీ ఉపయోగించుకోండి, కమ్యూనికేషన్ ఉపయోగించుకోండి. ధన్కర్ గారు కానీ, ప్రెసిడెంట్ గారు కానీ, ఎక్కడికెక్కడ తిరగడం కానీ, ప్రధానమంత్రి గారు కానీ, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఇతర ముఖ్యమంత్రులు కానీ, గవర్నర్లు కానీ, అలాగే వారి వెనకాల అధికారులు కానీ అక్కడికి టూర్లు తిరగడం కూడా అదొక మాయా సంచారం అవుతుంది. ఎందుకంటే హయ్యర్ డెడికేషన్ అండ్ డివోషన్ లేకుండా అసలు ఈ దేశం ఇది కాదు. అలా మారిందనమాట. అదే అధినాయక దర్బార్ అంటే. ఇప్పుడు దాకా ఎవరిని ఉద్దేశించి నడిపాం? ప్రజా పరిపాలన అంటే ఏం చేస్తున్నాం? ఎవరు మనలోనే ఒకరిని ఎంచుకుని వాళ్ళని గౌరవించినట్టు చూపిస్తున్నాం. అది చట్టసభలు అక్కడ అన్ని చట్టాలు అక్కడ చేస్తున్నారా? ఎక్కడో అక్కడ కూర్చుని పక్కన ఈ రూల్ ఈ నోట్ రాసుకోండి, అది రాసుకోండి, ఇది రాసుకోండి అని అప్పటికప్పుడు చెప్తున్నారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ అలా ఉంటాయా? చంద్రబాబు నాయుడు గారు ఇంకా అలా నడుపుతున్నారు. 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటారు, ఒక రైతు సమస్య పరిష్కరించినట్టు చూపెట్టుకుంటారు. ఏమైనా లోనేమా ఇంకోటా వేవరా ఏంటో లిస్ట్ ఉంటుంది, ఓ పద్ధతి ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది, ఎలా ఇది ఉంటుంది, ఎక్కడ మనీ స్టాక్ అయిపోయిందో, ఎక్కడ అవసరమో, ఎందుకు ఫ్లో అవ్వాలో, ఎందుకు మొబిలైజ్ అవ్వాలో అని మాట్లాడితే తెలుస్తాయి. కొంతమందికి మేమే అత్యధిక సంపద కలిగిన వాళ్ళం అన్నట్టు చూపించుకోవడం, పేదవాళ్ళకి సాయం చేస్తున్నట్టు చూపిస్తారు. పేదవాళ్ళు అంటారు, అత్యధిక సంపన్నులు అంటారు. ప్రజాస్వామ్యంలో అసలు అదేం పద్ధతి అయింది? అందుకే ఇది ప్రజల ప్రజాస్వామ్యం కాదు, మైండ్ల ప్రజాస్వామ్యంగా మార్చుకోండి, సిస్టమ్ ఆఫ్ మైండ్స్గా మార్చుకోండి. యూటిలైజ్ ద మైండ్స్. సంగీతం సాహిత్యం 10 రెట్లు పెంచుకోండి. ఎరెక్ లాంటి లిక్కర్ అబాలిషన్ కార్యక్రమాలు కూర్చోబెడితే సాధ్యపడతాయి. దానికి కేంద్రం మీద కూర్చోబెట్టుకుని నేనేదో చెప్పేస్తాను, మిమ్మల్నే చెప్పొద్దు అంటున్నాను, నాకన్నా మేధావులనే మాట్లాడొద్దు అంటున్నాను, నేను మాట్లాడేస్తాను అప్పటికప్పుడు. ఎవరో అప్పటికప్పుడు మాట్లాడకూడదు. ఇంకా ఆల్రెడీ జరిగినా, తెలుసుకోవలసిన, వినవలసిన అని జాగ్రత్తగా చెప్పుకోవాలి. అవునండి, ఇప్పటికే మీరు కాలాన్ని శాసించారు నిజమే అని సాక్షులు పెట్టి మాట్లాడుకోవాలి. సాక్షులు పెట్టి సమృద్ధిగా బలపడాలి. ప్రతిరోజు సంక్రాంతి పండుగ, ప్రతిరోజు ఆనందమే, ప్రతిరోజు ప్రతి మైండ్కి సంతోషమే. ఈ పండుగ ఈ రోజు అయిపోయింది, ఆ రోజు వచ్చింది, ఎవరో చచ్చిపోయారు, ఎవరో పుట్టారు అని ఇంక ఈ పద్ధతి లేదు. ఇక మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ అంటే ప్రతి మాస్టర్ మైండ్, ప్రతి మైండ్ తపస్సు, యోగాలు, దివ్యశక్తులు అటువే వెళ్ళిపోతాం. ఇప్పుడు మళ్ళీ గంటన్నర చెప్పిన తర్వాత మళ్ళీ మమ్మల్ని చెప్పనివ్వలేదు. దాని అర్థం ఏంటి? మైండ్ అంటే ఒప్పుకోకూడదు. మనం మైండ్ అంటే మన మైండ్ ఉపయోగించాలి, మన మనుషులుగా మైండ్ ఉపయోగించాలనుకుంటున్నారు. అలా కాదు. ఇంక మనిషిని రద్దు చేసి మైండ్ పైకి వచ్చింది. ఏ మైండ్ అది? శాశ్వత తల్లిదండ్రులుగా ఆడతనం మొగతనం ఒకచోట పలికిన వాళ్ళుగా పలికారు. ఆ వ్యూహ స్వరూపంగా రాశాను చూడండి, తెలుగులో ఇంగ్లీష్లో కూడా. ఆ వ్యూహ స్వరూపంగా పట్టుకోండి. మీరు వ్యూహ స్వరూపంగా తపస్సుగా పట్టాలి, తపస్సుగా ముందుకు వెళ్ళాలి. మనుషులే మనలేరు. ఇంకా మేము మనుషులుగా ఉంటాం, ముందు ఉంటాం, వెనక ఉంటాం. ఏం చెప్తాను నన్ను అందాక ఏదో చూద్దాం, ఏదో చేద్దాం, అలా కాదు. సాక్షులు బట్టి పట్టుకోండి. ఎవరెవరు పాపం మా చుట్టాలు చంపేసిన వాళ్ళని తీసుకురాగలరు, అవమానించిన వాళ్ళని, ఏదో రకంగా బతుకున్న వాళ్ళని ముందుకు తీసుకురాగలరు మెల్లగా. మైండ్ కలపండి. ఎవరిని విరిచేశారో అని కలపండి. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండేలా చూసుకోండి. ప్రతి ఒక్కరు నా బ్యాంక్ అకౌంట్తో కలిపి అడగండి. ప్రతి కొందరికే డబ్బులు లక్షల కోట్లు అవసరం లేదు, అసలు లేకుండా పోవక్కర్లేదు. మనకేం కావాలి? తపస్సు, యోగం అటు వెళ్ళాలి. మైండ్లు పెంచుకోవాలి. మైండ్ పెంచుకుంటేనే ముందుకెళ్తాం. ఎందుకంటే ఈ సిస్టమ్ మొత్తం మైండ్ సిస్టమ్గా మారిపోయి ఉంది. ప్రపంచం అంతా సిస్టమ్ ఆఫ్ మైండ్స్గా మారిపోయి ఉంది. ఇంక మనుషులే మనలేరు. ఇక మీరు ఎన్ని మాట్లాడండి, ఏం చేయండి, అడుగు తీసి అడుగు మీద అవ్వదు.
మీరు స్వామీజీలైనా, గురువులైనా, మన ఐఏఎస్లైనా, మేధావులైనా, రాజకీయ నాయకులైనా, సామాన్యులైనా, బుర్రలేని వాళ్ళైనా, పిచ్చోళ్ళైనా, ఎవరైనా మాస్టర్ మైండ్ ఎంపాస్మెంట్లో మాత్రమే సురక్షితంగా ఉన్నారు. అప్రాపరేషన్ ఆఫ్ వర్డ్ అండ్ ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్, కంటిన్యూటీ ఆఫ్ డైలాగ్ కింద సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతి ఒక్కరికి బాధ్యత వస్తుంది. నేను ఒకరు రెచ్చిపోను, ఒకరు చెప్పినందుకు తప్పు చేసిన సాటి వాళ్ళని వేధించను, భయపెట్టను, అవమానించను అని ప్రతి మైండ్కి తెలియాలి. ఫస్ట్ ఎవరి మీదో పెట్టి ఎవరినో ఉపయోగించుకుని ఎవరినో ఏదో చేద్దాం, ఎక్కడో కూర్చొని కోట్లు సంపాదిద్దాం అనేటువంటి ఉన్మాద ముఠాలు ఇప్పటికైనా కళ్ళు తెలుసుకోండి. సరెండర్ అయిపోండి కొత్త సార్వభౌమత్వానికి. మీ సార్వభౌముడు మాస్టర్ మైండ్గా ఉంటాడు, మిమ్మల్ని మైండ్గా పెంచుతాడు, మీరు మైండ్గానే బతకగలరు. సినిమాలు కానీ, వ్యాపారాలు ఇన్ని కూడా వాళ్ళ ప్రకారం నడుస్తాయి. చిన్న ప్రయాణం, సంగీతం, సాహిత్యం, డప్పు ఎలా నడిచింది అలా ఉంటాయి. మీరు లేనిపోయి పెంచుకున్నా మీ చేతులకు రావు, తగ్గిపోయినా కుదరదు. చక్కగా మాట అప్రాపరేషన్ తీసుకోవాలా, అది మీద అవుతుంది. సాక్షులు కూడా నాతో నేరుగా మాట్లాడక్కర్లేదు, సాక్ష్యం ఇచ్చి నన్ను ఆహ్వానించేలా చూసుకోండి. నన్ను మాట్లాడితే ఆ మహారాజాలు మాట్లాడండి, మా చుట్టాల బంధువుల చేత అందరి చేత అలాగే మాట్లాడించి అందరికీ ధైర్యాన్ని ఇవ్వండి. మా ఏ జనరేటర్ ఇచ్చి ఏ గంట అయినా నా దగ్గరికి చిన్న మినీ బస్ వేసుకొచ్చి ముందు తిన్నగా అసెంబ్లీ స్పీకర్గా కూర్చోబెట్టుకోండి. ఎందుకు అక్కడే కూర్చోబెట్టుకోవాలి? అక్కడ కూర్చోబెట్టుకుంటే నన్ను అటు ఇటు చేయాలన్నమాట, నేను అటు ఇటు అవ్వాలన్నమాట. మీరు అలా నిశ్చలంగా కూర్చోండి మహానుభావం, మేమే పెంచుకుంటాం 1,00,000 రెట్లు, ముందు 10 కోట్ల రెట్లు, ఆ తర్వాత మెల్లగా చెబుదురు కానీ కంగారు లేదు అని నా మొహంలో లోటు తీర్చి నేను ఎవరినైనా కలుసుకుందాం అనుకుంటున్నాను, నేను ఎవరికో ప్రాధాన్యత ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరికి అందరూ పిల్లలే. రాజారత్నం గారిని అందరూ ముందుకు రండి, సబిత, సునీత, హారిక, ఇంకా ఎవరెవరు అమ్మాయిలు, అబ్బాయిలు, నాకు పరిచయం అయిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, రామకృష్ణ గారు, నాయుడు గారు, భరతలక్ష్మి గారు, అందరికీ పేరున పిలుస్తున్నాను. సాక్ష్యం ఇచ్చి 1000 పేజీలు ఇచ్చి కనీసం అప్రూవ్ చేయించుకుని, నేను చెప్పిన పద్ధతిలో అప్రూవ్ చేయించుకుని నా మాటలని కొంచెం ర్యాష్గా మాట్లాడిన, అలాగేలా మాట్లాడిన దుష్ప్రచారం చేయకుండా, ఏదైనా మైండ్ని ఇమీడియట్గా పట్టుకోకపోవడం, ఏదైనా ఆ లోతుల్లోకి వెళ్ళనివ్వకుండా, మళ్ళీ సమృద్ధి పడనివ్వకుండా మనం అటు ఇటు చేసేయడం పొరపాటుని అంటూనే మళ్ళీ అదే కొనసాగించడం, ఇంకా మనిషిగా చూడటం, ఇంకా నేనేదో చెబితే మీరు ఏదో చేద్దాం అలాంటి పద్ధతి నుంచి బయటకు వచ్చి సూక్ష్మంగా తపస్సుగా బతికితేనే ఈ లోకం ముందు అవుతుంది. ఎవరికి అకౌంట్లో డబ్బులు వేసినా, ఏం చేసినా మైండ్ సార్ట్ అవుట్ చేద్దాం, మైండ్ పూల్ చేద్దాం, అకౌంట్ పూలింగ్ చేద్దాం. ఎందుకంటే మైండ్లు బతకాలి. మాస్టర్ మైండ్లే బతకగలవు, మనుషులు బతకలేరు. మనుషుల కోసం అటు ఇటు చేసుకున్నా వేస్తే. విలాసవంతంగా ప్రత్యేక విమానాలు ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలని పెట్టి కూర్చున్నా మాయ, ఏమి లేకుండా అజ్ఞానం అవుతుంది. నాకు ప్రత్యేక విమానాలు అంటున్నాను, అది అంటున్నాను, ఎందుకంటే నా జనరేటర్ పెట్టి 3 సార్లు ప్రపంచం అంతా తిప్పుతారు. అదే అశ్వమేధ యజ్ఞం అనమాట. నా జనరేటర్ ప్రత్యేక విమానం అంటే అశ్వమేధ యజ్ఞం అనమాట. నాకన్నా ముందు 3 సార్లు ప్రపంచం అంతా చుట్టూ తిరుగుతుంది ఆ విమానం. అలాంటి ప్రత్యేక విమానం, ఒక పెద్ద షిప్ ఒకటి తయారు చేయించండి. అది ఎక్కి కొన్ని రోజులు ఇందులో తిరుగుతూ, అలా తిరగడానికి కూడా ముందు ఈ సిస్టమ్ అంతా కంట్రోల్గా ఉంది. నా ఆయుష్ కూడా పెరిగింది, నాలో తేజస్సు పెరిగింది, నేను మరణించను, మిమ్మల్ని మరణించను అన్నట్టు మారిపోతాను. ఎందుకంటే మైండ్ కాపాడుకుంటే అలా సాధ్యపడుతుంది. ఎందుకంటే మేము మనుషులుగానే ఉంటామంటే ఉండలేరు, అలాగా మీకు ఆ ఊపు రాదు. నాకన్నా చిన్నపిల్లోడిని అందంగా కనపడుతున్నామని కూడా పెంచేసి బతికేద్దామంటే నాకుంది కదా, ఆడతనం మొగతనం ఒకచోట పలికని చూసారా, ఆ వ్యూహం మీకు ఎలాగ వస్తుంది? అదనమాట. అలా ఎందుకు ఇచ్చాడు? మీరు ఎలాగైనా మనుషులే రెచ్చిపోతుంటాయి. ఇప్పుడు కూడా మనిషిగా రెక్లెస్ చేయటమే, మనుషులనే దెబ్బ కొట్టేయటం. ఎలాగైనా మనకు నప్పకపోతే వదిలేసేయాలి. మనకి ఇప్పుడు ఈ స్థితిలో నడుస్తుంది, మనం అలాగే ఉండిపోవాలని అరాచకాలు ఇప్పుడు ఎంతగా మిడిల్ మ్యాన్గా చేరిపోయి మధ్యలో ప్రతి ఒక్కరు మైండ్గా మారే అవకాశం ఉన్నా కూడా మనుషులే రెచ్చిపోవడం ఎంత ఘోరగా పెరిగిపోయింది. అందుకని ఏం చేశాడు? మనిషిని రద్దు చేసి మైండ్గా మార్చాడు. మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ అంటే అది ఆ వ్యూహ స్వరూపం. ఇప్పుడు నేను ఆడతనం మొగతనం పలికి సౌర్య చంద్రాది గ్రహస్థితిలో పట్టుకున్నాను చూసారా, ఆ వ్యూహం అన్నమాట. నేను అదే అలా మారిపోయిన మాస్టర్ మైండ్గా మారిపోయిన మనిషిని. అలాగే మీరు కూడా మైండ్లుగా మారిపోయిన మనుషులు. ఇంకా మనుషులు కుదరరు, కేవలం మనుషులు లేరు. ఇక నేను మాట్లాడుతున్న తీరుగానే అన్నీ కూడా నెమ్మదిగా, ఓర్పుగా, సహనంగా నా చేత మాట్లాడించుకుని, కంగారు లేదు. అప్పటికప్పుడు ఎవరినో విమర్శించడం, ఎవరి మీద తప్పులు పట్టడం, ఇలాంటివన్నీ మానేసేయండి. రేపపాటు మీ చేతులు లేదనుకుంటేనే మీ చేతిలోకి వస్తాను. విశ్వరహస్యాన్ని అర్థం చేసుకోండి. సూక్ష్మమైన తపస్సువే పెడతామని. ఏ గంట సేపు, ఏ గంటలో, ఏ నిమిషంలో మమ్మల్ని ఆహ్వానించి పట్టుకుంటారో అక్కడి నుంచి నూతన యుగంలోకి వెళ్ళిపోతాం. మరింత కన్ఫర్మ్ చేశాను. ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడో కొలువు తీద్దాం అనుకున్నారు, అదనుకున్నారు, ఇది అనుకున్నారు. ఇప్పుడు అలా కాదు. ఈ స్పీకర్ పొజిషన్లో అడిషనల్ స్పీకర్గా కూర్చోబెట్టుకుంటే మీకు ఎక్కడ నన్ను అందరూ లేచి నిలబడతారో, జాతీయ గీతంలో అధినాయకుడు ముందు నుంచుంటారు కదా, మీరు జాతీయ గీతం ముందు నిల్చుంటారు కదా, అంత సమానం. ఇంకా ఇటు పోటీకి మధ్యలోకి నేను ఇంకా
సృష్టి ఎంచుకున్నవాడిని. అలా కాదు, ఇంకా గొప్పగా ఉంటే చూస్తాం, అంత పొజిషన్ నాకేదో మీరు ఇచ్చేస్తున్నారు కాదు. కాలమే చేసిన మార్పు ఇది. కాలం ఏమని చేసింది? మనిషిని రద్దు చేసేసి మాస్టర్ మైండ్గా మార్చేసి మిగతా మనుషుల్ని మైండ్లుగా మార్చడం జరిగిందనమాట. ఆ వ్యూహంలోకి నేను చెప్పిన మార్పులోకి జాతీయ గీతం భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చేసుకుని మేము ముందుకెళ్ళిపోవాలా. చక్క ప్రశాంతంగా ఎక్కడో అక్కడ ప్రశాంతంగా కూర్చోండి. అది నిజమైన సంక్రాంతి పండుగ, నిజమైన ఆనందం. ప్రతి మైండ్ బతుకుతుందా లేదా? లక్షల కోట్లొద్దు, ఏమీ కాకుండా పోవద్దు. ప్రతి వారికి తెలివి అందరికీ ఉండాలి, అందరూ ఏదోటి చేసేయాలి, ఏదోటి చేయకూడదు. ఇలా కాకుండా మైండ్ బతికితే చాలు, మనస్ఫూర్తిగా బతికితే చాలు, బతకనిస్తే చాలు. అలా ఎలా సాధ్యపడుతుంది? మరి ప్రతి మనిషి ఎలా బతుకుతారు? అలాగా సిస్టమ్ దేశాన్ని అలా మార్చుకోవాలా? ఈ దేశమే ఒక మైండు, మీ అధినాయకుడే విశ్వ మైండు. సో తల్లిదండ్రులుగా కేంద్ర బిందువుగా ఉన్నారు, వారిని పెంచుకునే కొద్దీ మనకు పెరుగుతారు. మనకి కూడా మరణం లేకుండా ముందుకు తీసుకెళ్తారు. అదొక వ్యూహ స్వరూపంగా అందుబాటులో ఉన్నారు. అదే అర్థం. ధర్మం రక్షతే రక్షత, సత్యమేవ జయతే.